ఇద్దరు మిత్రులు. అనగనగా ఒక అడవి ఉండేది. ఆ అడవిలో పులి, చిరుతపులి ఉండేది. ఇద్దరు మిత్రులుగా ఉండేవారు. ఇద్దరూ ఆడుకునేవాళ్ళు, ఒకరినొకరు ఆదుకునేవాళ్ళు. ఆహారం కావాలంటే పంచుకొని తినేవాళ్ళు. అయితే ఏ రోజు కొట్లాడకూడదని నిర్ణయించుకున్నారు. అలా సాగిపోతున్న వారి స్నేహాన్ని చూసి అందరూ కుళ్ళుకునేవాళ్ళు. పులి, చిరుతపులి ఏ రోజు గొడవ పడలేదు. పైగా ఎవరి ఆహారం వారిది, ఎవరి కొద్దీ వాళ్ళు వేటాడి సాయంత్రం పూట కలుసుకునేవాళ్ళు. అలా వేటాడగా వేటాడగా ఓ ఎండాకాలంలో భయంకరమైన కరువు వచ్చింది. ఆ కరువులో నీళ్లు లేక జంతువులన్నీ దూరంగా పారిపోయాయి. మిగతావి ఈ ఇద్దరు మిత్రుల బారిన పడి చచ్చిపోయాయి. చూస్తూ ఉండంగానే ఇద్దరికీ ఆహారం దొరకడం తక్కువైంది. 2-3 రోజులైనా ఆహారం దొరకలేదు. చిక్కిపోయి ఆకలి దంచివేస్తోంది అని ఇద్దరూ ఓ ఉపాయం పన్నారు. ఎవరికి వాళ్ళు కాకుండా ఇద్దరూ తెలివిగా వేటాడితే బాగుంటుంది అని చిరుత తన మిత్రుడికి సలహా ఇచ్చింది. సరేనంది పులి. ఇద్దరూ అడవిలోకి పోయారు. పులి వేటాడితే చిరుతపులి ఆ జంతువు పీక చెట్టు మీద నుంచి ఎగిరి పట్టుకోవాలనేది వారి ఉపాయం. ఓ బర్రె వాటికి దొరికింది. పులి వెంటపడింది. చిరుత చేజిక్కించుకుంది. ఆహారం నాది అంటూ ఇద్దరికీ గొడవ ప్రారంభమైంది. పులి తన తన పనే అన్నది. నా ఉపాయమే అన్నది చిరుత. ఇద్దరూ గొడవకు దిగారు. జాతి వైరం ఉన్నట్లు కలబడ్డాయి. రక్తం భీకరమై కొట్లాటల్లో రెండూ విసిగిపోయాయి. అలసటతో పండుకుండిపోయాయి. ఆ తర్వాత ఆహారం కోసం ఆలోచించాయి. బర్రె కనబడలేదు. బర్రె తుర్రుమంది. బాగుంది ఇద్దరు మిత్రులు కథ.